అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ప్రసార సభ అయితే మాత్రం ఈరోజు ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే ఈ రోజు ఉదయం 10 గంటలకైతే మాత్రం విశాఖపట్నం ఎయిర్పోర్ట్ చేరుకొని అక్కడి నుంచి బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజా కాలేజ్ గ్రౌండ్లో ఎలిప్యాడ్కి అయితే చేరుకుంటారు. ఎలిప్యాడ్ నుంచి అయితే మాత్రం బస్సు మార్గంలో ఈ యొక్క ప్రాంగణానికి అయితే మాత్రం చేరుకోవడం జరుగుతుంది. అది ఈ రోడ్ షోలో ఇక్కడికి వచ్చి ప్రజలందరికీ కూడా ఇక్కడ నుంచి సందేశం ఇవ్వడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు ఇంత మొండి టెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డిని అభిమానం పట్ల అయితే మాత్రం ఈరోజు మనతో పాటు ఏ విధంగా వాళ్ళకి ఇంత మొండి టెంట్లో ఉంటున్నారని చెప్పేసి మనతో మాట్లాడడానికి అయితే మాత్రం కొంతమంది ఉన్నారో వాళ్ళని తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి అంటే మీకు ఎందుకు ఇంత అభిమానం, ఇంత మొండి టెంట్లో కూడా ఆయన కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి మీకు ఎందుకు ఉంటుంది? అన్ని మేలు చేశారండి. అతను రాబట్టి మేము మా పిల్లలకైనా దేనికైనా మేము ప్రైవేట్ స్కూల్ పంపించకుండా గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తున్నాం. మాకు ఇల్లులో అయినా ఏవైనా జగన్మోహన్ రావు గారు ఇవ్వబట్టే కదండి మేము ఇక్కడ ఉన్నాం. అతను మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా అతను అంతే మాకు అభిమానం అండి. అతని కోసం మేము ఎలాగైనా ఉంటాం. అతనే గెలుస్తారు చేయాలని మేము చేస్తాం. అతని కోసం మేము ఎన్ని గంటలనే వెయిట్ చేస్తామండి. అతను మాకు ఎట్టారు చేశారని కాదు, అతను అంటే మాకు చాలా అభిమానం. అతన్నే మేము గెలిపిస్తాం కాబట్టి మేము అతనికే ఓటేస్తామండి. చూసుకోండి, మీ నియోజకవర్గంలో చెమ్మంగి వెంకటప్పలు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా మీకు తెలిసి ఉన్నాయా? చెమ్మంగి మాకు పాలితేరు కొలాయిలు లేవంటే కొలాయిలు ఇచ్చారండి. ఇంటింటికి కొలాయిలు కూడా వస్తాయి. ఓట్లు వేసారు, రోడ్లు వేసారు. మాకు బాగా వెళ్తాను. ఇప్పుడు జగనన్న మాకు ఏది ఇవ్వకుండా మా పిల్లలకి కరోనా వచ్చినప్పుడు ఏ నాయకులు పట్టించుకోకుండా మాకు నెలకు 2 సార్లు రేషన్ ఇచ్చి కూడా మాకు ఆదుకొనడు. అది చాలు, మాకు ఆ అభిమానం చాలండి. తెల్లారు 6 గంటలకు వచ్చి నిలబడ్డాము. మాకు ఈ అభిమానం చాలు. మాకు పాలితేరు మాకు జగనన్న రావాలి. ఎవరు ఏ నాయకులు వచ్చినా మాకు చక్కగా చూస్తాడు జగనన్న. అదే మాకు చాలు. అంతేనండి, జగన్కి అభిమానం ఇదే. ఆ అభిమానం కొలతకి ఎన్ని గంటలని వెయిట్ చేస్తాం అతని కోసం. అతను అంత మేలైన పని చేశాడు కాబట్టి ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాం. మా పిల్లల కోసమైనా మా కోసమైనా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మాలాంటి ఎస్టీ ఎస్సీకి మంచి అవకాశాలు ఇస్తున్నాడు కాబట్టి అతను మాత్రం ఇంకా సీఎం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఏం చేశారు మంచి పనులు అంటే? మీ కుటుంబానికి సంబంధించి కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, మీ గ్రామానికి సంబంధించి కావచ్చు, ఎటువంటి మంచి పనులు చేశారు? మాకు ఆసరా డబ్బులు అయినా దేనికొకటైనా ఆడవాళ్ళకి మాత్రం ఏది లోటు లేదు సార్. ఏదైనా బాగానే చేశాడు. రైతు భరోసా చేశారు, 18,000 చేశారు, అమ్మఒడి అన్నీ మాకైతే మేలు జరిగింది సార్ జగన్ రావడం వల్ల. ఇంకా మళ్ళీ అతనే రావాలని మేము కోరుకుంటున్నాం సార్. అతనంతా అంత అభిమానం ఎంతసేపు ఇక్కడికి వచ్చేటువంటి ప్రధానికం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానము. ఉదయం 6 గంటల నుంచి అయితే మాత్రం మేము ఎదురు చూసాము. 6 కాదు, ఎంత టైం వరకు అంటే ఎంత మొండి టెంట్ కూడా లెక్క చేయకుండా మేము ఇక్కడే ఆయన వచ్చే వరకు మాత్రం మేము ఉంటామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే గత కొన్ని రోజుల కిందటైతే మాత్రం చెల్లూరు సభలో బేస్ చేసుకుని మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అనే ఒక నినాదంతో ఆ రోజు అయితే ముందుకు వెళ్ళడం అయితే జరిగింది. ఆ యొక్క మాటకైతే మాత్రం ఈరోజు ప్రజలంతా కూడాను అతని పట్ల అయితే మాత్రం ఒక రకమైన అభిమానంతో ఈరోజు చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ ఈ సభ అయిన తర్వాత ఇక్కడ నుంచి చూసుకుంటే మళ్ళీ ఎలిప్యాడ్ రాజా కాలేజీలో ఉన్నటువంటి ఎలిప్యాడ్కి అయితే బయలుదేరుతారు. ఎలిప్యాడ్ నుంచి అయితే మాత్రం మళ్ళీ విశాఖపట్నం చేరుకుంటారు. విశాఖపట్నం నుంచి అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పాలికరేపేట నియోజకవర్గంలో అయితే మాత్రం ఈరోజు ప్రజాసభలో అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది. అయితే ఇదంతా చూసుకుంటే ఈ ప్రధానంగా రోజుకు 3 సభలు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఈ యొక్క ఎన్నికల నేపథ్యంలో చూసుకుంటే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి నీరాజన పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం బొబ్బిలి నియోజకవర్గంలో మనం చూడవచ్చు. ఈ యొక్క ఇంత మొండి టెండర్లో కూడా ప్రధానికం చూసుకుంటే లక్షలాది జనాలు అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, ఆర్టీవీ, బొబ్బిలి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.